అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'అక్కినేని నాగేశ్వరరావు' గారి సినిమాలు మే నెలలో విడుదలైన చిత్రాల గురించి మాట్లాడుకుందామండి. అంటే వివిధ సంవత్సరాల్లో మే నెలలో వచ్చిన సినిమాలనమాట. మే నెల అంటే అందరూ ఈ రోజుల్లో చెప్పుకున్నట్టు సమ్మర్ సీజన్ కదా! అలాగనమాట. అంటే సమ్మర్ సీజన్‌లో విడుదలైన నాగేశ్వరరావు గారి సినిమాల గురించి ఈ వీడియోలో చూద్దామండి. ముఖ్యంగా చూసుకుంటే మే నెలలో విడుదలైన 'అక్కినేని నాగేశ్వరరావు' గారి మొత్తం సినిమాలు 17. అందులో సద్దినోత్సవ చిత్రాలు 10, రజతోత్సవ చిత్రాలు 2, ఇల్లరికం, సువర్ణసుందరి. అలాగే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ కూడా 2. 1957 సంవత్సరానికి సువర్ణసుందరి, 1959 సంవత్సరానికి ఇల్లరికం. ఇకపోతే సినిమాల వైస్‌గా చూసుకుంటే మే 1 తారీఖున వివిధ సంవత్సరాల్లో విడుదలైనవి అక్కినేని నాగేశ్వరరావు గారి 4 సినిమాలున్నాయి. మొట్టమొదటగా 1959 మే 1ని విడుదలై నేటికి 67 సంవత్సరాలు పూర్తయిన సినిమా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి ఇల్లరికం. దర్శకుడు తాతినేని ప్రకాశ్‌రావు. ఈ చిత్రంలో జమున గారు కథానాయిక. ఇది ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన మొట్టమొదటి చిత్రంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచిందనమాట. 1959కి ఇల్లరికం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చిందండి. ఆ తర్వాత 1984 మే 1న విడుదలైన చిత్రం నేటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రం జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన ఎస్‌పి భయంకర్. నిర్మాత, దర్శకుడు వివి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ సినిమా గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. పేరులో ఉన్నట్టే ఇది భయంకరంగా ఉంటుంది సినిమా కూడా. ఆ తర్వాత 1985లో మళ్ళీ మే 1నే విడుదలైన చిత్రం అంటే నేటికి 41 సంవత్సరాలు పూర్తయిన చిత్రం అనమాట. లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ వారి ఇల్లాలే దేవత. రాధిక, భానుప్రియ ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పక్కన హీరోయిన్స్‌గా వేశారు. వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు. ఈ చిత్రం హిట్ చిత్రంగానే నిలిచింది. 100 రోజుల పైన ఆడింది. ఆ తర్వాత మళ్ళీ మే 1, 1997లో విడుదలైన చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికే క్యారెక్టర్ రోల్స్‌లోకి వచ్చేసారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రలో వచ్చిన సినిమా 'పండగ'. ఈ చిత్రం వచ్చి 29 సంవత్సరాలు పూర్తయింది నేటికి. జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. శరత్ అనే అతను దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి. అవండి మే 1 తారీఖున 4 సంవత్సరాల్లో విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా. ఆ తర్వాత వచ్చిన సినిమా 1979 మే 3వ తారీఖున వచ్చిన సినిమా అంటే నేటికి 47 సంవత్సరాలు పూర్తయిన సినిమా 'ముద్దుల కొడుకు'. ఇది జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత, దర్శకుడుగా వచ్చింది. శ్రీదేవి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. ఈ చిత్రం కూడా హిట్ చిత్రంగా నిలిచిందండి. ఆ తర్వాత మే 4న వివిధ సంవత్సరాల్లో 2 సినిమాలు వచ్చాయి. మొదటగా వచ్చిన చిత్రం మే 4, 1989లో వచ్చిన చిత్రం 'సూత్రధారుడు'. 37 సంవత్సరాలు అయిందన్నమాట నేటికి ఈ సినిమా వచ్చి. సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం. కె. విశ్వనాథ్ గారు దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు గారితో విశ్వనాథ్ గారు తీసిన రెండవ చిత్రం. అదే అక్కినేని నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రంగా కూడా చెప్పుకోవాలి. ఆయన మొట్టమొదటిగా మొదటి దర్శకత్వం వహించిన చిత్రం 'ఆత్మగౌరవం' అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిందనమాట. 'సూత్రధారులు' సినిమా కూడా మంచి సినిమా. 100 రోజుల సినిమాగా నిలిచిందండి. ఆ తర్వాత మే 4, 1995 అంటే నేటికి 31 సంవత్సరాలు అయింది. ఒక ఘోరమైన చిత్రం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చింది. 'మాయాబజార్' సాంఘిక చిత్రం. కామాక్షి ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. ఈ చిత్రం గురించి కూడా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలాంటి చిత్రాలు ఎందుకు వేశారో కూడా ఆ రోజుల్లో తెలీదనమాట. అదండి 4 తారీఖున వచ్చిన 2 చిత్రాలు. ఆ తర్వాత మే 5, 1967లో వచ్చిన చిత్రం గురించి మాట్లాడుకుందాం. అంటే నేటికి 59 సంవత్సరాలు పూర్తయింది. పద్మశ్రీ పిక్చర్స్ వారి ప్రాణమిత్రుడు. దర్శకుడు పి. పుల్లయ్య గారు. ఈ చిత్రం సినిమా బాగుంటుంది కానీ ఎక్కువగా ఆడలేదు. అక్కినేని, సావిత్రి, జగ్గయ్య ముఖ్య పాత్రధారులు ఈ చిత్రంలో. 'బకెట్' అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా వచ్చింది. కానీ తెలుగులో దాన్ని సరిగ్గా ఆడలేదు ఈ సినిమా ఎందుకనో. అదండి ముఖ్యంగా చూసుకుంటే 'ప్రాణమిత్రుడు' సినిమా.
ఆ తర్వాత 3 సంవత్సరాలకి మే 7, 1970న వచ్చిన చిత్రం నేటికి 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రం 'ధర్మదాత' రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. అక్కినేని సంజీవ్ గారు దర్శకుడు. ఈ చిత్రం ఆ రోజుల్లోనే సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు గారి ద్విపాత్రాభినయం, తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. కాంచన గారు అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన హీరోయిన్. గెస్ట్ పాత్రలో షావుకార్ జానకి గారు పెద్ద అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నటించారు. ఈ చిత్రం మట్టుకు సూపర్ డూపర్ హిట్. సినిమా బాగుంటుంది. పాటలన్నీ చాలా బాగుంటాయి ఈ సినిమాలో. అదండి 7వ తారీఖున వచ్చిన 'ధర్మదాత' చిత్ర విశేషాలు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మే 10, 1957న వచ్చిన చిత్రం నేటికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంజలి పిక్చర్స్ వారి 'సువర్ణ సుందరి'. వేదాంతం రాఘవయ్య దర్శకుడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిందండి. 'మాయాబజార్' చిత్రం విడుదలైన 40 రోజులకు విడుదలై 'మాయాబజార్‌ని' ఎదుర్కొని దానికి ధీటుగా 'మాయాబజార్' కన్నా ఎక్కువ సెంటర్‌లో 100 రోజులు, తర్వాత రైతోత్సవం జరుపుకున్న చిత్రంగా నిలిచిన చిత్రం. ఈ చిత్రం 1957లో అక్కినేని నాగేశ్వరరావు గారికి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. అదండి 'సువర్ణ సుందరి' సినిమా గురించిన విశేషం. ఇంకో విశేషం ఏంటంటే 'సువర్ణ సుందరి' పూర్తిగా సంగీతమయ చిత్రం. పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే నటించారు. హిందీ వెర్షన్ కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తర్వాత హిందీ వెర్షన్ నాగ్పూర్‌లో రథోత్సవం చేసుకుంది. తెలుగు వెర్షన్ 6 కేంద్రాల్లో రథోత్సవం చేసుకున్న చిత్రంగా నిలిచిందండి. అవండి 'సువర్ణ సుందరి' విశేషాలు. ఆ తర్వాత మే 11, 1973న వచ్చిన చిత్రం 53 సంవత్సరాలు అయింది వచ్చి. విశ్వభారతి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 'కన్న కొడుకు'. వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు. కానీ ఈ చిత్రం సూపర్ ఫ్లాప్ చిత్రమే. అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రంలో ఎందుకు నటించారో తెలియదు. ముఖ్యంగా చిత్రం అంతా అంజలీదేవి గారు తల్లిగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారికి. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారి మధ్య నడుస్తుంది. అందండి 'కన్న కొడుకు' గురించిన విశేషాలు. ఆ తర్వాత మే 12, 1972న విడుదలైన చిత్రం నేటికి 54 సంవత్సరాలు అయింది. 'మంచి రోజులు వచ్చాయి' జెమినీ పిక్చర్స్ వాళ్ళది చిత్రం. వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు. ఈ చిత్రం బాగానే ఉంటుందండి. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా నిలిచింది అక్కినేని నాగేశ్వరరావు గారికి. పాటలు చాలా బాగుంటాయి ఈ సినిమాలో. ఆ తర్వాత మే 19, 1983లో వచ్చిన చిత్రం నేటికి 43 సంవత్సరాలు పూర్తయిన చిత్రం 'బహుదూరపు బాటసారి'. తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్ మీద దాసరి నారాయణరావు గారి కథా కథనం దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఈ చిత్రం ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు గారు కొంత సీనియర్ పాత్రగా కూడా చెప్పుకోవాలి ఈ చిత్రంలో. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పుడే మెల్లిగా సీనియర్ పాత్రలోకి వెళ్తున్నారనమాట ఆ రోజుల్లో. అప్పుడే వచ్చిన చిత్రం. ఈ సినిమా మట్టుకు సూపర్ డూపర్ హిట్ చిత్రంగా దాసరి నారాయణరావు గారి బ్యానర్‌కి నిలిచింది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మే 23, 2014లో వచ్చిన చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ వారి 'మనం'. 12 సంవత్సరాలు అయింది ఇప్పటికి విడుదలయ్యే చిత్రం. ఈ చిత్రానికి దర్శకుడు విక్రమ్ కుమార్, నిర్మాతలు అక్కినేని కుటుంబం. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రంగా నిలిచింది. అక్కినేని కుటుంబంలోని నటీనటులందరూ నటించారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, తర్వాత అక్కినేని అఖిల్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తాడు ఒక చిన్న పాత్రలో. అలాగే అమల అక్కినేని కూడా ఈ చిత్రంలో కనిపిస్తారండి. అలా 'మనం' చిత్రం 3 తరాల నటులు నటించిన ఒకే ఒక తెలుగు చిత్రంగా నిలిచిపోయింది. ఈ ఘనత ఇంకే కుటుంబానికి తెలుగు రంగంలో ఇప్పటివరకు జరగలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1965 మే 27న విడుదలైన చిత్రం అండి. 'జగపతి పిక్చర్స్' వారి 'అంతస్తులు'. నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు వి. మధుసూదన్ రావు గారు. ఈ 'అంతస్తుల' చిత్రం చాలా బాగుంటుంది. ఇందులో భానుమతి గారు, కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రధారులు. జగ్గయ్య ఇంకో ముఖ్య పాత్రధారి. సినిమా బాగుంటుంది. పాటలన్నీ చాలా బాగుంటాయండి. చాలా బాగుంటుంది ఈ సినిమా. జగపతి బ్యానర్‌కి మంచి పేరు తెచ్చిన సినిమాగా కూడా చెప్పుకోవాలి ఈ చిత్రాన్ని. అలాగే మే 27, 1993న విడుదలైన ఇంకో చిత్రం. అంటే నేటికి 33 సంవత్సరాలు పూర్తయ్యాయి.
అది గీతా ఆర్ట్స్ వారి మెకానిక్ అల్లుడు. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు కలిసి నటించిన ఏకైక చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకుడు. అంటే ఇద్దరు బాగా డాన్స్ చేసే నటులు నటించిన చిత్రంగా కూడా చెప్పుకోవాలి. కొన్ని పాటలు బావుంటాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు మీద తీసిన పాటలు కూడా. అదండి 'మెకానిక్ అల్లుడు'. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయవంతం కాలేదు. అది ఒక విశేషం కూడా ఈ చిత్రానికి. ఆ తర్వాత మే 28, 1981 వచ్చిన చిత్రం. అదండి 40 సంవత్సరాలయింది నేటికి ఆ చిత్రం వచ్చి. ఈశ్వరి క్రియేషన్స్ బ్యానర్ మీద నందమూరి తారక రామారావు గారు సమర్పించిన చిత్రం 'సత్యం శివం'. దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఈ చిత్రం హిందీ చిత్రం 'సుహాగ్‌కి' రీమేక్. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు గారు తన రెండో కూతురు వెంకటేశ్వరరావు గారు నిర్మాతగా, అల్లుడు రెండో అల్లుడు వెంకటేశ్వరరావు గారు నిర్మాతగా నిర్మించిన చిత్రం అండి. అక్కినేని, నందమూరి నటించినా కూడా ఈ చిత్రం అనుకున్నంత విజయవంతం కాలేదనే చెప్పుకోవచ్చు. నందమూరి వారి చిత్రం కాబట్టి బడ్జెట్‌లోనే తీస్తారు ఈ సినిమా. అంచేత లాస్ మట్టుగా అయి ఉండదు. కానీ అనుకున్నంత విజయవంతం మాత్రం కాలేని చిత్రంగా చెప్పుకోవాలి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారి 17 చిత్రాలు ఈ మే నెలలో విడుదలైన చిత్రాలు వివిధ సంవత్సరాల్లో. అందులో 10 చిత్రాలు శతదినోత్సవ చిత్రాలు, 2 చిత్రాలు రజతోత్సవ చిత్రాలు 'ఇల్లరికం', 'సువర్ణ సుందరి'. అలాగే 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్. 1957వ సంవత్సరంలో 'సువర్ణ సుందరి', అలాగే 1959వ సంవత్సరంలో 'ఇల్లరికం'. అలా మే నెలలో అక్కినేని నాగేశ్వరరావు గారు 17 చిత్రాలు విడుదలైతే చాలా చిత్రాలు అన్నీ కూడా హిట్ అయిన చిత్రాలుగానే చెప్పుకోవచ్చండి. ఫ్లాప్ చిత్రాలు తక్కువ. 'కన్నకొడుకు' లాంటి చిత్రాలు తప్ప. 'కన్నకొడుకు', 'మెకానిక్ అల్లుడు', 'సత్యం సిం' ఇలాంటి చిత్రాలు 3, 4 తప్ప మిగిలిన చిత్రాలన్నీ బాగా ఆడిన చిత్రాలుగానే చెప్పుకోవాలి అక్కినేని నాగేశ్వరరావు గారు. అవండి మే నెలలో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.